అనేక మంది క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి ఆ సత్యాన్ని ఎరిగిన వారునే అనేక మంది క్రైస్తవులు క్రీస్తు నందున్న విశ్వాసులు రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, చెట్ల కొమ్మలకు వేలాడదీయబడ్డారు, జీవ సమాధి చేయబడ్డారు, దేవుని కొరకు అశువులు పాశారు. క్రీస్తు కొరకు మరణించడమే భాగ్యమని క్రీస్తు సువార్త విరివిగా ప్రకటించి పరమునకు వెళ్ళిన భక్తులను, మిషనరీలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. చివరి కాలంలో దైవజనుడు, బైబిల్ మిషన్ అందుకున్నటువంటి మహాభక్తులు దైవజనుడు దేవదాసు వయ్య గారు 1938 సంవత్సరం జనవరి 31వ తేదీన బంగారు అక్షరములతో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ జీతనాతాలు లేకుండా ఇన్ని సంవత్సరముల కాలము బైబిల్ మిషన్ వ్యాప్తి చెందినటువంటి రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వాస్తవము చెప్పాలి, అబద్ధము చెప్పకూడదు. ఈ రోజున్న బైబిల్ మిషన్, మనము చూస్తున్న బైబిల్ మిషన్ సంపూర్ణ బైబిల్ మిషన్ కాదు. బైబిల్ మిషన్ పూర్వం చాలా బాగుండేది. ఆ బోధలు, ఆ కార్యక్రమాలు, ఆ మోకాళ్ళ జీవితం. గత కాలంలో బైబిల్ మిషన్లో అందరి మోకాళ్ళు నలిపెక్కుండేవి. నెమ్మదిగా కుర్చీలో కూర్చుని ప్రార్థన చేయటం ఆరంభించబడింది. సన్నిధి ఉండేది, అది కరువైంది. అపవాదుని ఎదిరించేవారు, అది కరువైంది. వీటన్నిటి కొరకై చాలా కన్నీడు కాచి అనేక పర్యాయాలు ప్రభు సాన్నిధ్యములో ప్రార్థనలు జరిగాయి. దేవుని మహాకనికరాన్ని బట్టి గన్నవరము కేంద్రముగా మేము